హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ లోని వైసీపీ నేతలు హల్చల్ చేశారు. నాండ్లపేట శిలాఫలకాల ధ్వంసం కేసులోని వైసీపీ నేత జగన్మోహన్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడ తీసుకెళ్లి విచారణ అయితే చేస్తున్నారు. అయితే వారిని విచారిస్తుండగా మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా మరికొందరు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే వచ్చారు. అక్కడ హల్చల్ చేశారు. చాలా విధ్వంసం అయితే సృష్టించేశారు. అయితే మీరు నిందితులను సమర్థిస్తున్నారా అని పోలీసులు ప్రశ్నించడంతో వైసీపీ నేతలు తోక ముడిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కదిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఏకంగా శిలాఫలకాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. గాండ్లపేట మండలంలోని 5 రోజుల క్రితం అయితే 50 లక్షలతో నిర్మించే రోడ్డు పనులను అయితే ప్రారంభించారు. అయితే ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేనితనంతో అదే మండలానికి చెందిన మాజీ వైసీపీ ఎంపీసీ జగన్మోహన్ తో పాటుగా మరికొందరు వైసీపీ నేతలు అయితే అక్కడ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. దీనిపై కొందరు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ అయితే జరుగుతుంది. అయితే వీళ్ళు ఓర్వలేని తనంతో ఇలాంటి పని చేశారా, లేకపోతే మరేదన్నా కుట్ర ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు వాళ్ళు విచారిస్తుంటే ఈ విధ్వంసం అంతా సృష్టిస్తున్నారు అనమాట వైసీపీ నేతలు. మరి వీళ్ళు చేసే పని చూస్తుంటే మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.